కరెన్సీ కట్టలుంటే ఏం చేయవచ్చు? విలాసమైన వస్తువులు కొనవచ్చు, లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు, ఖరీదైన పెద్ద పెద్ద భవనాలను సైతం సొంతం చేసుకోవచ్చు. కానీ డబ్బు పెట్టి బంధాలను తెంచుకోవచ్చా అంటే అవుననే అంటుంది సినీ ఇండస్ట్రీ. నచ్చని బట్టలను మార్చేసినట్టే భార్యలను మార్చేస్తున్నారు కొంతమంది హీరోలు. సినిమా ప్రాజెక్టులకు సైన్ చేసినట్టే విడాకుల పేపర్లపై సంతకాలు చేస్తూ మూడు ముళ్ళ బంధానికి ముగింపు పలుకుతున్నారు. రెమ్యునరేషన్ మాదిరిగానే కోట్లు కుమ్మరించి లైఫ్ పార్ట్నర్కు శుభం కార్డు వేస్తున్నారు. ఇలా తమ హోదాకు తగ్గట్టే డివోర్స్ను కాస్ట్లీగా మారుస్తున్నారు. విలాసాలకు ఖర్చు పెట్టినట్టే విడిపోవడానికి సైతం ఎంత డబ్బునైనా ధారాదత్తం చేస్తున్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా భాష ఏదైనా వందల కోట్ల భరణం చెల్లిస్తూ ఆమెతో బంధం వద్దనుకుంటున్నారు. వాళ్ళెవరో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్లో నాగ చైతన్య, సమంత వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ఏమాయ చేసావే. ఆ మూవీ షూటింగ్లో వీరి ప్రేమ స్టార్ట్ కాగా ఏకంగా 7 ఏళ్ళు లవ్లో ఉన్నారు. ఆ తర్వాత శామ్ చైతు 2017లో పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి బంధంలో ఎంతో కాలం నిలవలేదు. కొన్ని బయటకు తెలియని కారణాల చేత 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ జంట విడాకులు, భరణం గురించి చాలా చర్చ సాగింది. ఈ బ్రేకప్ తర్వాత అక్కినేని కుటుంబం నుంచి భారీ మొత్తాన్ని సమంత అందుకుందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే స్వయం కృషితో ఎదిగిన శామ్ తన మాజీ భర్త చైతు నుంచి ఏమీ ఆశించలేదని కూడా కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ భరణం, విడాకులపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం తెలిసిందే. 1997లో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 2007లో అధికారికంగా విడాకులిచ్చి విడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2009లో రేణుదేశాయిని పెళ్లి చేసుకొని 2012లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ఇక ఆ తర్వాత 2013లో అన్నా లెజ్నోవా మెడలో తాళి కట్టారు. అయితే గత సంవత్సరం ఏపీలో జరిగిన ఎలక్షన్స్ టైంలో వైసీపీకి చెందిన వారు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నా అని విమర్శిస్తే ఊరుకునేది లేదని, నేను ఒక్కరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విడాకుల సమయంలో తన మొదటి భార్యకు 5 కోట్లు, రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వారిద్దరితో తనకు వర్కౌట్ కాకపోవడంతోనే విడాకులిచ్చి 3వ పెళ్లి చేసుకున్నట్టు ఆ సందర్భంలో తేల్చి చెప్పారు. కోలీవుడ్ స్టార్ హీరో, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ హీరోయిన్ ప్రేమలో పడి తన భార్య రమాలతకు విడాకులిచ్చారు. 2009లో హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను పెళ్లి చేసుకోవడానికి 2011లో భార్యకు విడాకులిచ్చారు. ఆ టైంలోనే తన మొదటి భార్య రమాలతకు భరణంగా 25 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, కాస్ట్లీ కార్లు భరణంగా ఇచ్చారని టాక్. ఇక పెళ్లి వరకు వెళ్ళిన ప్రభుదేవా, నయనతార జంట అనివార్య కారణాలతో విడిపోయారు. హృతిక్ రోషన్, సుసానే ఖాన్ 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రిహాన్, హృదాన్ 2 కుమారులున్నారు. అయితే 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2014లో డివోర్స్ తీసుకున్నారు. ఇక హృతిక్ రోషన్కు వేరే హీరోయిన్స్తో అఫైర్స్ ఉన్నాయనే కారణంగా ఆమె విడాకులు అడిగినట్లు సమాచారం. అయితే ఈ విడాకుల వ్యవహారంలో ఏకంగా ఆమె 400 కోట్ల రూపాయలు అడగ్గా చివరికి 300 కోట్లకు భరణం సెట్ అయినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. కాగా ప్రజెంట్ హృతిక్ రోషన్ సింగిల్గానే ఉంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కారణం ఏదైనా 2000 సంవత్సరంలో విడాకులు తీసుకొని ఇద్దరు విడిపోయారు. ఆ టైంలోనే విడాకుల భరణం కింద అప్పట్లో 10 కోట్ల వరకు రీనా దత్ తీసుకున్నారని సమాచారం. ఇక 1991లో హీరోయిన్ అమృతా సింగ్ని సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2004లో మనస్పార్థాలు రావడంతో 13 ఏళ్ల వివాహ బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్నారు. ఈమెకు సైఫ్ నుండి భరణం రూపంలో బాగానే ఆస్తులు దక్కాయని బాలీవుడ్లో అప్పట్లో వార్తలు హాట్ టాపిక్గా మారాయి. 1996లో తన మొదటి భార్య రిచా శర్మ మరణించిన తర్వాత 1998లో రియా పిల్లైని సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ల కాపురం తర్వాత 2008లో వీరిద్దరి మధ్య మనస్పార్థాలు చోటు చేసుకున్నాయి. దీంతో 2008లో విడాకులు తీసుకున్నారు. ఇక సంజయ్ దత్ రియా పిల్లైకు భరణం కింద 8 కోట్ల రూపాయలు ఇచ్చారట. అదే సంవత్సరం సంజయ్ దత్ మాన్యా దత్ని 3వ పెళ్లి చేసుకున్నారు. మలైకా అరోరా హర్ఫజ్ ఖాన్ 1998 డిసెంబర్ 12న పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత 2017లో వీరు విడిపోయారు.
డైవర్స్ సెటిల్మెంట్ కింద మలైకా అరోరా 10 నుండి 15 కోట్లు అందుకున్నట్లు డిఎన్ఏ పేపర్ స్పెషల్ ఎడిషన్లో వెల్లడించింది. ఇక విలక్షణ నటుడిగా పేరున్న కమల్ హాసన్ ఇద్దరిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చారు. నటి గౌతమితో రిలేషన్షిప్లో ఉండి విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కూతుర్ని మొదటి పెళ్లి చేసుకుని విడాకులిచ్చారు. ఆ తర్వాతనే నటి అమలను పెళ్లి చేసుకున్నారు. మరో అక్కినేని హీరో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకొని 2 ఏళ్లకే డివోర్స్ తీసుకున్నారు. మంచు హీరో మనోజ్ మొదటి భార్య ప్రణతిరెడ్డికి విడాకులతో ఎండ్ కార్డు పలికారు. ఇక వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ యాక్టర్ శరత్ బాబు, తమిళ్ యాక్ట్రెస్ అప్పటి టాలీవుడ్ హీరోయిన్ రాధిక, సింగర్ సునీత ఇలా తెలుగు ఇండస్ట్రీకి చెందిన టాప్ స్టార్స్ అందరూ ఫస్ట్ పార్ట్నర్కి విడాకులిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో వీళ్ళంతా భారీగానే భరణం చెల్లించిన వాళ్ళే. సినీ నటులకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళంతా తమ అభిమాన హీరోలను ఆరాధ్యంగా భావిస్తారు. వాళ్ళనే అనుకరిస్తూ ఉంటారు. ఇటీవల ఓ మూవీని చూసి దానినే ఫాలో అవుతూ మర్డర్ చేశాడు ఓ వ్యక్తి. ఇలా హీరోలు వేసుకునే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, నడవడికను అనుసరిస్తూ ఉంటారు. మరి ఇలానే విడాకులను అనుకరిస్తే పెళ్లి వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. డబ్బులుంటే చాలు డివోర్స్ ఇవ్వచ్చు అనే ఆలోచన హీరోల నుంచి నేర్చుకుంటే కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉంటుంది. హీరోలు అభిమానులకు ఆదర్శంగా ఉంటేనే ఫ్యాన్స్ చెడు మార్గం వైపు ప్రయాణించకుండా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి అనేది ఎవరికి వారి పర్సనల్, సో ఎవరి పర్సనల్ వాళ్ళవి. మరికొందరు మాత్రం పెళ్లి అనేది ఎవరికి వారికి పర్సనల్, సో ఎవరి పర్సనల్ వాళ్ళవి అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సో మరి మీకు ఈ వీడియో మీద ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.